సార్ ఇప్పుడు మీకు ప్రాణహాని కూడా ఉంది, ఇబ్బందులకు గురి చేసే ప్రమాదం ఉంది. గతంలో కూడా సజ్జలు కావచ్చు, లేదంటే కొద్దిమంది కూడా మీ డ్రైవర్ని కూడా కిడ్నాప్ చేయడం కావచ్చు, ఇవన్నీ జరిగినాయి కదా. 1వ తారీఖు రాత్రి 7:40 నేను మా అసోసియేషన్ ఆఫీస్ లో ఉండగా ఒక మనిషి వచ్చి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి నెంబర్ కి కాల్ చేయమన్నాడు. వాట్సాప్ కాల్. నేను వాట్సాప్ ఆడియో కాల్ చేశాను. చేస్తే కాదు వీడియో కాల్ చేయన్నాడు అని పెట్టేశాడు. వీడియో కాల్ చేస్తే ముందు నా రూమ్ అంతా ఒకసారి ఫోన్ ఇలా తిప్పి చూపించమన్నారు. అంటే నా రూమ్ లో నేను ఒక్కడనే ఉన్నానా ఇంకెవరిని ఉన్నారా అని చూడటానికి. ఓకే, నేను రూమ్ అంతా చూపించిన తర్వాత ఒక్కడనే ఉన్నా నిర్ధారించుకున్న తర్వాత అప్పుడు మాట్లాడారు నాతో. నువ్వు రేపు ఉదయం 8:30లోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి సరెండర్ అయ్యి క్షమించమని అడిగి నువ్వు కోర్టులో వేసిన కేసులని విత్డ్రా చేసుకోబోతే బై 9:30 యు ఆర్ నో మోర్ అన్నాడు. నిన్ను భగవంతుడు కూడా కాపాడలేడు అన్నాడు. నేను అప్పటికి ఏమండి ఇవాళ ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసరు, మీరు వాడుతున్న పదజాల ప్రయోగం ఏంటో మీకు అర్థమవుతుందా? నో మోర్ భగవంతుడు కూడా కాపాడలేడంటే ఫిజికల్ గా ఎలిమినేట్ చేసేస్తారా, చంపేస్తారా అని అడిగిన. నువ్వు నాతో వాదించొద్దు, ఇది ఎస్ఆర్కే చెప్పమన్నాడు, చెప్పాను. సజ్జల రామకృష్ణారెడ్డి నీకు డెడ్ లైన్ 9:30, ఆ పైన నీ ఇష్టం అని చెప్పాడు. అప్పుడు ఇక ఆ పరిస్థితుల్లో అలాగే నా అడ్వకేట్ ని సంప్రదించారు. వారు ఏం చెప్పారంటే, సూర్యనారాయణ గారు ఆ రాక్షసుడు పగబడితే ఇంక మరి ఏం చేయగలుగుతారు ఈ రాజ్యంలో, రాజ్యం అతని చేతిలో ఉంది కాబట్టి ఏదన్నా మిమ్మల్ని కాపాడే అవకాశం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే ఉన్నది, ప్రతిపక్ష నాయకుడిగా మీరు వారిని కలవండి అని చెప్పారు.